ఒక ఆవిడ వచ్చింది, మా పిల్లవాడికి కొంచెం సరస్వతి కటాక్షం వచ్చేటట్టు చేయండి అని. మరి తమరకో మా చదువు అయిపోయిందండి. చదువు అయిపోతే బుద్ధి అక్కర్లే. బతుకున్నంతకాలం బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే బుద్ధి, బలం, యశః. యశః అంటే సత్కీర్తి, బుద్ధిర్బలం యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత. అరోగత అంటే రోగము లేని స్థితి. అజాడ్యం అంటే జడత్వం ఉండకూడదు, చైతన్యం, చురుకుదనం ఉండాలి. అజాడ్యం. వాక్పటుత్వంచ గొప్పగా మాట్లాడగలిగే శక్తి. ఎన్నయ్యేయండి ఇప్పటికి చెప్పగలరా? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ కలిపితే ఎన్నయ్యే? 8. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్ జానకీ మాత. ఈ అష్టసిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి. అమ్మవారు వరం ఇచ్చారంటే నీకు అష్టసిద్ధులు వస్తాయని ఇవ్వలేదు వరం. చూడండి ఇక్కడ సీతమ్మను హనుమంతుడు కలిసినప్పుడు సీతమ్మ హనుమంతుడికి వరం ఇచ్చిందిట. ఏమనంటే నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి అష్టసిద్ధులు నవనిధులు వస్తాయి స్వామి అన్నది. ఇక్కడ నవనిధులు ఏమిటో తర్వాత చెప్పుకుందాం. ఇంకా అవి మంత్రరహస్యాలు. మొదలే చెప్తే ఆశ ఎక్కువైపోతుంది నా బాధ. నవనిధులు దగ్గరుంటేట దరిద్రాలు పోయి సంపదలు వస్తాయిటండి. ఆ నవనిధులు ఏమిటో ప్రవచనం పూర్తయ్యే లోపల చెప్తాను 4 రోజుల్లో. వాటి మీద ఆశతో నేను రోజు రావచ్చు. నవనిధులు తలంచుకుంటే సంపదలు వస్తాయి. ఆ సంపదలు ఇవ్వగలిగేవాడు హనుమంతుడు. చూడండి ఇక్కడ అష్టసిద్ధులు ఇస్తాట. అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వాద్య అష్టసిద్ధులు. అవి వేరు. యోగశాస్త్రంలో అష్టసిద్ధులు ఉన్నాయి. అవి హనుమంతుడు తన అవతారంలో చూపిస్తాడు. ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ అణిమిగా ఉన్నాడు, ఎక్కడ గరిమ చూపించాడు, ఎక్కడ మహిమ చూపించాడు, ఎక్కడ లఘిమ చూపించాడు, ఎక్కడ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అనే అష్టసిద్ధులు చూపించాడు అనేది ఒక ప్రత్యేకమైన స్టడీ. సుందరకాండలో కనబడతాయి అష్టసిద్ధులు కూడా. అయితే అష్టసిద్ధులు ఆయన దగ్గర సహజంగా ఉన్నప్పుడు సీతమ్మ నువ్వు అష్టసిద్ధులు ఇస్తావంది. అంతేగా నీకు అష్టసిద్ధులు వస్తాయని లేదు. సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటిగా ఆయన దగ్గర ఉన్నాయండి. ఎవరైతే నిన్ను తలంచుకుంటారో వారికి నువ్వు దయతో అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహిస్తావు స్వామి అని చెప్పింది ఆ తల్లి ఇక్కడ. అంటే ఆజ్ఞాపించిందనమాట. నువ్వు నీ భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వాలి అంది. అంటే ఆయన మనం ప్రార్థించితే మన ప్రార్థన విని కాకపోయినా అమ్మవారి మాట కట్టుబడిస్తాడండి ఆంజనేయ స్వామి ఇక్కడ. అష్టసిద్ధి నవనిధికే దాత. ఇవి తెలిసానండి. తెలిసి అంటే అనుగ్రహం తొందరగా వస్తుంది. ఇది ఒక ఆయన అన్నాడు, నేను మొట్టమొదటి పరీక్షల్లో పాస్ అవ్వాలని హనుమంతుడు దండం పెట్టానండి, పరీక్షలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నా దగ్గరికి వచ్చిన 10 రూపాయలు ఒకటి ఇచ్చి మా ప్రభువుని నమ్ముము అన్నాడు. ఆ ప్రభువుని దండం పెట్టగానే ఆ పరీక్ష పాస్ అయిపోయానండి. అప్పటి నుంచి మతం మారిపోయాను. ఓరు దౌర్భాగ్యుడా! ఆ మతంలో కూడా చచ్చేవాళ్ళు ఉన్నారు, రోగాలు పొందేవాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళేవారు, దుర్మరణాలు పొందిన వాళ్ళు ఉన్నారే. ఆ మాత్రం బుద్ధి పనిచేయద్దు నీకు ఇక్కడ. అంటే నీ తరపున ప్రార్థన చేస్తానని వాడు వచ్చేసినంత మాత్రాన్ని దౌర్భాగ్యంగా చేయనడం ఏంటి? నా తరపున ప్రార్థన చేసుకోవడానికి విష్ణు శాస్త్రం ఉంది, హనుమాన్ చాలీసా ఉంది. నువ్వెవడువురా నాకు చేయడానికి పో అనలేకపోతున్నాం. ఎందుకంటే మనం భక్తిగా కొలిస్తే హనుమంతుడు అష్టసిద్ధి నవనిధులు 2 ఇస్తాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. అందుకని దేవుణ్ణి ప్రార్థన చేయి. నువ్వెన్ని పాపాలు చేసినా బాగుపడిపోతావు. పాపులను రక్షించును అంటే పాపులను రక్షించకూడదు, శిక్షించాలి. తెలుసుకోండి ఇక్కడ. పాపులను రక్షిస్తూ వాళ్ళకి గౌరవం ఇస్తుంటే ప్రపంచం పాడైపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకు పాపులను శిక్షించాలి. నువ్వు పశ్చాత్తాపం పొందితే నీ పాపాన్ని తొలగించి అనుగ్రహిస్తాడు. అది వేరే విషయం. అది మా స్వామి చేయగలడు. కుమతి నివారు సుమతికే సంగీ. అందుకు స్వామివారు అష్టసిద్ధులు ఇస్తాట. అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ లఘిమ. దీన్ని బట్టి అవి వచ్చేస్తే రేపటి నుంచి ఎగరచ్చు అనమాట మేము అని మీరు అనుకుంటారేమో. అవిక అష్టసిద్ధులు అంటే ఇందాక చెప్పిన బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. 8 ఇస్తాడు ఆంజనేయ స్వామి. ఇంకేం కావాలండి ఇక్కడ? ఆ 8 వస్తే ఇంకేమైనా కావాలనిపిస్తుందా? డబ్బుంటూ బాగుంటుందండి. నవనిధికే దాత పక్కన ఉంది ఇక్కడ. ఏమున్నది ఇక్కడ? కనుక హనుమద్ ఉపాసన చాలా గొప్ప విశేషంగా శాస్త్రం చెప్తున్నది. హనుమద్ ఉపాసనలు పద్ధతులు చాలా ఉన్నాయి. ఒకటి మంత్రం ఒకటి ఉండాలి. అంటే హనుమన్ మంత్రమేది? మంత్రశాస్త్రంలో బోలుడని మంత్రాలు ఉన్నాయండి. 100 కొద్ది మంత్రాలు ఉన్నాయి హనుమంతుడికి. అన్నిటికంటే సులభమైన మంత్రం హనుమన్ నామ మంత్రం. హనుమన్ నామం చాలు, చాలా శక్తివంతమైనది. అది ఎంత శక్తివంతమైనదో ప్రవచనంలో వ్యాఖ్యాన రూపంలో మనం చెప్పుకుంటాం. హనుమన్ అనే మాటలో ఏది ఇమిడి ఉంది, ఆ శబ్దం ఉచ్చరిస్తున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ప్రకంపనలు జరుగుతాయి, ఎలాంటి ప్రాణాయామాలు మనకు తెలియకుండా చేసిన శక్తి హనుమన్నామ జపంలో ఉంటుందో మనం రుజువు చేసి మరీ చెప్పబోతూ ఉన్నాం త్వరలో. ఈ 5 రోజుల ప్రవచనంలో సబ్జెక్ట్ మ్యాటర్లో అదొకటి ప్రధానమైన అంశం. హనుమన్ మంత్రం చాలు.
అంతే కదా, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత కార్యసిద్ధిర్భవేత్తత్ర అని మంత్రశాస్త్రం చెప్తోంది. పవిత్రమైన హనుమన్నామాన్ని 12 మార్లు కానీ జపం చేస్తే కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది. దానికి జయశబ్దం కలిపితే 3 మార్లు జయశబ్దం కలపమన్నారు. ఇది ఒక పద్ధతి అండి, మంత్రశాస్త్రమే చెప్తోంది ఈ పద్ధతిని. జయశబ్దం 3 మార్లు కలపాలి. కలిపితే ఎలా అవుతుందంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇందులో జయశబ్దం ఎన్ని మార్లు ఉంది? 3 మార్లు. హనుమాన్ నామం 3 మార్లు ఉంది. ఇప్పుడు దీన్ని 4 చేయండి. అంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని 4 మార్లు అనగలిగితే 12 హనుమాన్ నామాలు అయ్యాయి. ఇది గొప్ప మంత్రం. హనుమన్ మంత్రముల్లో ప్రతి నామము గొప్పదే, కానీ ప్రధానంగా 3 నామాలు మనకి ఆంజనేయ, హనుమాన్, రామదూత. ఈ 3 మహామంత్రములు. 4వది చెప్పాలంటే మారుతి. ఈ మారుతి అనే నామానికి ఒక రహస్యం ఉందండి. అటు వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తే హనుమంతుడు వేద పురుషుడని అర్థమవుతుంది ఇక్కడ. అంటే హనుమంతుడు అంజనాదేవి గర్భంలో జన్మించిన దగ్గర నుంచే లేడు. ఇదివరకున్నటువంటి వాడే అంజనాదేవి తపస్సుకు ఫలితంగా జన్మించాడు మహానుభావుడు ఇక్కడ. అంటే రాముడు కౌశల్య కలిగిన తర్వాతే ఉన్నాడా? అంతకుముందు లేడు. అంతకుముందు ఆయన నారాయణుడై మహామంత్రమూర్తి అయి ఉన్నాడు. అవతారం ఎలా జరుగుతుందో ఒక రహస్యం ఉందండి, తెలుసుకోండి. మనం తెలిస్తే ఇంకోటి చెప్పచ్చు. రాముడు గొప్ప పనులు చేశాడు కానీ దేవుడయ్యాడు, చాలా తప్పు. దేవుడే రాముడై అవతరించి గొప్ప పనులు చేశాడు, ఈ చెప్పాలి మనం స్పష్టంగా ఇక్కడ. దేవుడు ఎందుకు అవతరిస్తాడు? లోకం రావణాది రాక్షస బాధతో ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి రామ తారక మంత్రాన్ని జపం చేశారు. ఎందుకు? వాళ్ళకు ఆస్తిపాస్తులు పెరగడం కోసం కాదు, లోకక్షేమం కలిగేలయ్యా. అసురశక్తులు వ్యాపించిపోయాయి. మేము ఎంత భౌతిక ప్రయత్నాలు చేసినా వాళ్ళని నిగ్రహించలేకపోతున్నాం. కనుక తారక మంత్ర రూప నారాయణ దిగిరా అని తారక మంత్రాన్ని జపం చేశారు వాళ్ళు, వేదాల్లో ఉన్న తారక మంత్రాన్ని. ఆ జపం చేయగా తారక మంత్ర తేజస్సు వాళ్ళ ముందు ఆవిర్భవించింది. ఏం కావాలని అడిగింది, స్వామి లోకరక్షణకు రావయ్యా అని. అప్పుడు ఆ తారక మంత్ర తేజస్సు తపస్సు చేత పవిత్రులైనటువంటి కౌసల్యాదశర దంపతులను ఎంచుకుని పాయసం ద్వారా ప్రవేశించి రామమూర్తి వచ్చింది. ఇలా అవతారాలు ఉంటాయండి, ఉన్నవాళ్లే అవతరిస్తారు.